ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. ఇదిగో, నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను ఆ స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువారు హృదయమనడి ఇంటి దగ్గరకు వచ్చి హృదయపు తలుపును ఆయన తట్టుచున్నారు. ఆయన స్వరం విని తలుపు తీసిన ఎడల నేను నీ ఇంటిలోనికి వస్తాను అంటున్నారు. ఆయన తలుపు తట్టడం అనేది కృపాకాలానికి గుర్తుగా ఉంది. అంటే ఆయన స్వరం దేవుని బిడ్డల ద్వారా నీకు వినపడుతుంది. ఒకవేళ ఆయన స్వరం వింటున్న నీవు ఇది మామూలు మనుషుల స్వరమే కదా అని అనుకునవద్దు. ఇది దేవుని స్వరం, ప్రేమతో మనతో మాట్లాడే స్వరం. ఆ స్వరం విని ఆయనను నీ హృదయం అనే ఇంటిలోకి చేర్చుకుంటే నీకు మేలు కదా. నీతో మాట్లాడేది ఎవరు? ఆయన పరలోకపు రాజు. ఆయన నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుచు బ్రతిమలాడుచున్నాడు, తలుపు తీయి అని. ఇంతకీ ఆయన ఎందుకని బయట నిలబడి తలుపు తట్టవలసిన అవసరం ఏంటి అని అంటే, మన హృదయంలో పాపం ఉండటం వలన ఆయన బయట నిలబడి తట్టవలసి వస్తుంది. ఆయన లోపలికి రావాలంటే నీ హృదయంలో ఉన్న పాపమంతయు బయటకు పోవాలి. అప్పుడు మాత్రమే ప్రభువారు లోపలికి రాగలరు. ఆలోచించండి. యెరికో పట్టణములో ఉంటున్న జక్కయ్య పాపముతో నిండి ఉన్న తాను ప్రభువారి యొద్దకు వచ్చి ప్రభువారు అతని యొద్దకు వచ్చి నేను నీ ఇంటికి వస్తాను అంటే సరే అని తన ఇంటికి తీసుకెళ్ళాడు. కానీ ఇంటికి వెళ్ళాక ప్రభువారి స్వరం విని హృదయములోని పాపమును తీసివేసుకుని ప్రభువును తన హృదయములోకి చేర్చుకున్నాడు. ప్రభువారికి సంతోషం కలిగింది. అందుకనే ఆయన సంతోషంతో ఇలా అన్నారు, నేడు ఈ ఇంటికి, అంటే అతనికి అని అర్థం, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అంటే హృదయమనే ఇంటికి అని కూడా. అలాగే ఆయన కూడా ఇలా అన్నారు, ఇతడును అబ్రహాము కుమారుడని. మరి నీవు ఆయన ప్రేమపూర్వకమైన పిలుపును విని అంగీకరించి నీవు మేలు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. వాక్యం విన్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, మీ పిల్లలని, చిన్న బిడ్డలని, యవనస్తులను, వృత్తులను, స్త్రీ పురుషులను, వారు చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పొలాల్లో, పశువుల్లో, వివాహాలు, గర్భఫలాలు, గర్భం కలిగిన వారికి సుఖ ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం, స్త్రీ పురుషులు చేసుకుంటున్న జీవనాధిపతులు కూడా దీవించమని, వీరికి కలిగిన అంతటినీ దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట
ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.